హలో అండి అందరికీ. వైసీపీలో కీలక నేత అలాగే మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గం గుడివాడకి అయితే రావడం జరిగింది. ఆయన ఇప్పుడు గుడివాడ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేసు అనేది నమోదు కావడం జరిగిందనమాట. అయితే ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కింది కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి కొడాలి నానికి సూచించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఇవాళ కోర్టుకి హాజరయ్యి పూచీకత్తులు సమర్పించి ముందస్తు బెయిల్ అయితే మంజూరు కావడమే జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఆయన హార్ట్ సర్జరీ అయింది. రీసెంట్గానే ఆయన ముంబైలో హార్ట్ సర్జరీ అయితే అవ్వడం జరిగింది కదా. అయితే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ కూడా పాటిస్తూ ఆయన కోర్టుకి అయితే హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి కోర్టు కూడా బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఆయన చాలా తగ్గిపోయారు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కొంచెం తగ్గిపోతారు కదా, మనుషులు చాలా బక్కచిక్కిపోయినట్లయితే కనిపిస్తూ ఉండవు. ఆయనకైతే కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే కొడాలి నాని మీద మరికొన్ని కేసులు అయితే ఉన్నాయన్నమాట. అయితే మరి వాటిలో ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చూడాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా రెడ్ బుక్కి భయపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ ఇన్సిడెంట్ తర్వాత అందరూ కూడా చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా అందరినీ కూడా వల్లభనేని వంశీ ఇలాగ చేస్తారనే భయం అనేది అందరిలో కూడా తలెత్తింది. పైగా ఇప్పుడు కొడాలి నాని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా భయపడుతున్నారు అనమాట. అయితే మరి ఇప్పుడు టీడీపీ క్యాడర్లో ఒక అసంతృప్తి ఉంది. మరి కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అయితే దీని మీద లోకేష్ గారు అనుకుంటుంది ఏంటి అంటే కొడాలి నాని ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేసినా కానీ కోర్టు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆయనకి బెయిల్ ఇస్తుంది కాబట్టి ఆయన హెల్త్ పూర్తిగా క్యూర్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు లోకేష్ రెడ్ బుక్లో భాగంగా అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ కొడాలి నానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారన్నమాట. ఒక రకంగా కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అనేది ఆయనకు ఒక మంచి ఊరట్లాంటి పరిణామం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియచేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.